నమస్తే అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'అనుకోని చోడి'. సందడిగా ఉండే టోక్యో నగరంలో కైటో అనే తెలివైన చమత్కారపు పిల్లి ఒక లగ్జరీ పెంట్ హౌస్‌లో నివసించేది. ఒకరోజు కిటికీ దగ్గర నిలబడి నగరాన్ని చూస్తుండగా గాయపడిన రెక్కలతో ఎగరలేక బాధపడుతున్న చిన్న పిచ్చుకను అతడు చూశాడు. ఆ పిచ్చుక పేరు టోరీ. మొదట అతడికి పట్టించుకోవాలన్న ఉద్దేశం లేకపోయినా టోరీ ధైర్యం కైటో మనసును కదిలించింది. కిటికీ తెరిచి ఆమెను లోపలికి పిలిచాడు. ఏమైంది? అని అలా అలసత్వంగా అడిగాడు. తన గాయమైన రెక్క గురించి టోరీ చెప్పగానే మనసులో ఇష్టం లేకపోయినా కైటో సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. రెక్కకు మందు పూస్తూ మాట్లాడుకుంటుండగా టోరీకు కథలు చెప్పడం చాలా ఇష్టమని అతనికి తెలిసింది. నువ్వు ఊహించిన దానికంటే బాగానే ఉన్నావు కైటో అన్నది టోరీ. అలాగే నువ్వు కూడా పిచ్చుక అని నవ్వు దాచుకుంటూ కైటో అన్నాడు. కానీ ఎక్కువ అలవాటు పడిపోకు. ఇక్కడ నీవు శాశ్వతంగా ఉండవు. టోరీ నవ్వుకుంది. కైటో కూడా నవ్వుని ఆపుకోలేకపోయాడు. రెక్క మానిన తర్వాత టోరీ తన నగర సాహసాల కథలన్నీ కైటోకి చెప్పేది. కొత్త కోణంలో టోక్యోను చూసిన కైటో ఆమె మాటలకు ఆశ్చర్యపోయేవాడు. పిచ్చుక అయినా నువ్వు బాగా తెలివైన దానివే అన్నాడు కైటో. ఏమిటి విస్కర్స్, నాకు ఎన్నో ప్రతిభలున్నాయి అంటూ టోరీ గర్వంగా చెప్పింది. ఇలా చిలిపి మాటలు, నవ్వులు ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు వీరిద్దరూ నగరంలో తిరుగుతుండగా ఓ ఫుడ్ కార్ట్ అమ్మయ్య భారీ పెట్టె మోయలేక ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఎక్కడా ఆలోచించకుండా కైటో పెట్టె ఎత్తగా టోరీ సూచనలు ఇస్తూ సహాయం చేసింది. ఆ వృద్ధుడు ఆనందంగా చెప్పాడు, మీరిద్దరూ అద్భుతమైన జంట. ఈ సహాయం కోసం తాజా సుషి ఇస్తాను. కైటో నవ్వి సరే తాతయ్య అన్నాడు. సుషి తింటూ టోరీ కైటో వైపు చూసి, నువ్వు పిచ్చుకతో స్నేహం చేసే పిల్లిలా బాగానే ఉన్నావు. అలాగే నువ్వు కూడా అని కైటో నవ్వాడు. ఒక సాయంత్రం సూర్యాస్తమయం చూస్తుండగా టోరీ అల్లరి నవ్వుతో చెప్పింది, కైటో, మనిద్దరం కలిసి ఫుడ్ ట్రక్ మొదలు పెడదామా? ఫుడ్ ట్రక్ అంటే తిండి అమ్మే వాహనం కదా అని అడిగాడు కైటో. అవును, దానికి విస్కర్స్ అండ్ వింగ్స్ అని పేరు. కైటో ఆలోచించాడు. పిల్లులకు పక్షులకు సరిపోయే వంటలు, క్యాట్నిప్ కప్ కేక్స్, వావ్! టోరీ ఆనందంతో అరిచింది. అద్భుతం, మన కల నిజమవుతుంది. అయితే ఒక సమస్య ఉంది, వాళ్లకు ట్రక్ లేదు. వీరిద్దరూ నగరం మొత్తం వెతికారు. చివరికి ఓ చిన్న గల్లీలో తుప్పుపట్టిన పాత ట్రక్ కనిపించింది. బోర్డు మీద అమ్మకానికి ఉంది అని రాసి ఉంది. ఇదే మన ట్రక్ అంటూ ఆనందపడింది టోరీ. ఇది నడవాలంటే అద్భుతమే జరగాలి అని కైటో అన్నాడు. పిల్లి మెకానిక్ సహాయంతో ట్రక్ పని చేసేట్టు చేశారు. రంగులు వేసి అలంకరించారు. నవ్వులు, వాదనలు, పాటలు అంతా కలిసిపోయింది. అంతలో నగర ఇన్స్పెక్టర్ వచ్చింది. పర్మిట్లు, లైసెన్స్లు లేకుండా ఇది సాధ్యం కాదు. టోరీ మనసు దిగులెక్కింది. కానీ కైటో తగ్గలేదు. మేం వదిలిపెట్టాం అని కైటో ధైర్యంగా ప్రకటించాడు. అన్నీ తెచ్చుకుంటాం. అనేక కార్యాలయాల చుట్టూ తిరిగి ఫార్ములు పూరించి అధికారులను కలిశాడు. చివరకు పర్మిట్లు వచ్చాయి. ఇన్స్పెక్టర్ పేపర్ ఇస్తూ చెప్పింది, ఇప్పుడు మీ ఫుడ్ ట్రక్ అధికారికం. ఇద్దరూ ఆనందంతో కౌగిలించుకున్నారు. గ్రాండ్ ఓపెనింగ్ రోజు వచ్చింది. ట్రక్ కాంతులకే నగరం మెరిసిపోయింది.
మొదటి కస్టమర్ ఓ రాకూన్ అడిగాడు. ఇప్పటి స్పెషల్ ఏంటి అని. క్యాట్నిప్ కప్ కేక్స్, బర్డ్ సీడ్ శాండ్విచ్లు, సుషీ రోల్స్. రాకూన్ ఆనందంగా అన్నీ కావాలి అన్నాడు. ఆ రోజు ట్రక్ ఘన విజయం సాధించింది. చివరగా టోరీ కైటో పక్కన కూర్చొని చెప్పింది. మనిద్దరం బాగా సరిపోయే జట్టే కదా. అవును స్పారో. నగరాన్ని చూస్తూ ఇద్దరూ నవ్వుకున్నారు. ఈ కథలోని నీతి ఏంటంటే, ధైర్యం, స్నేహం, సృజనాత్మకత ఉంటే అనుకోని జంటలు కూడా కలలు నిజం చేసుకోగలవు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.